వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ గారి జన్మదినం సందర్భంగా భార్య శ్రీమతి ఇందుపల్లి సుజాత గారు, కుమారుడు ఇందుపల్లి ఇమ్మాన్యుయల్ గారు సహకారం ఇస్తున్నారు. శామ్యూల్ ఆనంద్ కుమార్ గారికి దేవుడు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి ప్రభువును మహింపరుస్తున్నారు. ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదము తన దాసునిపై ప్రభువు అనుగ్రహించలాగున మీరు ప్రార్థించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ దాసులు శామ్యూల్ ఆనంద్ కుమార్ గారిని, సుజాత గారిని, ఇమ్మాన్యుయల్ గారిని దీవించండి. మీ దాసుని యొక్క ఉద్యోగములో మీ సహాయము అనుగ్రహించండి. ఆరోగ్యము దయచేయండి, దీర్ఘాయుష దయచేయండి. నూతన సంవత్సరం నూతనమైనటువంటి ఆత్మశక్తితో, నూతనమైన ఉన్నత సాక్ష్యంతో మీ దాసుని ముందుకు నడిపించండి. నూతన విజయాలు మీ దాసుని జీవితంలో మీరు అనుగ్రహించండి. బిడ్డను ఆశీర్వదించి ఆరోగ్యంతో, దీర్ఘాయుషతో కృప చూపించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము యొద్ద నుండి నేను అదే వచనాన్ని మొదలుపెట్టి మరలా చెబుతూ వస్తున్నాను. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా ఈ ఒక్క పదం గొప్ప రక్షణ. ఏమిటి ఆ గొప్ప రక్షణ అనే దాని మీద ఆధారపడింది. ఎందుకు ఈ పదం మీద అంత స్ట్రెస్ ఇచ్చి మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ రక్షణ అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మాత్రమే మానవ జాతికి అనుగ్రహించబడింది. మరియు ఇది సాధారణమైన రక్షణ కాదు, గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణగా చెప్పబడింది. ఇక ఎవరు ఎన్నడూ కలుగ చేయలేనటువంటిదిగా చెప్పబడింది. దానితో పాటు యేసుక్రీస్తు ప్రభువు మనకు సహాయము చేయగలిగిన వాడుగా ఉన్నాడు అనేది మానవ జాతికి తెలియటానికి చేయబడింది. కనుక ఈ రక్షణ అనేటువంటి పదంలో, ఈ గొప్ప రక్షణ అనేటువంటి పదంలో మనం చూసినప్పుడు ప్రధానంగా మనకేం కనిపిస్తాయి? ఒకటి, పాప క్షమాపణ, forgiveness of all our sins through the blood of Jesus Christ. Faith and the grace prevails. విశ్వాసము ద్వారా, కృప చేత ఈ రక్షణ మనకు దొరుకుతుంది. ప్రభువైన యేసుక్రీస్తును హృదయమునందు విశ్వసించి నోటితో ఒప్పుకుని ఈ రక్షణను మనం పొందుకుంటాము. ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసము చేత ఉచితంగా పాపక్షమాపణ మనకు కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునందు మన ప్రతి పాపమునకు, ప్రతి అవిధేయతకు, ప్రతి అతిక్రమమునకు శిక్ష పడింది. న్యాయమైన ప్రతిఫలం ప్రతి పాపం పొందింది. ప్రతి దుర్నీతి నుండి యేసు యొక్క రక్తం మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రతి మానవుడు తన యొక్క పాపాన్ని బట్టి తాను శిక్ష అనుభవించవలసి ఉండగా, యేసుక్రీస్తు దాన్ని స్వీకరించి తన శరీరమునందు పాపానికి శిక్ష భరించినందున మన పాపానికి పశ్చాత్తాపం దొరికింది, మన పాపానికి పరిహారం దొరికింది. అందుకే ఇది గొప్ప రక్షణగా చెప్పబడింది. ఈ రక్షణ ఎవరైతే పొందుతారో వారు తండ్రి అయిన దేవునితో సమాధానాన్ని పొందుతారు. రైట్, ఇమీడియట్, వెంటనే. పీస్ విత్ గాడ్ అండ్ పీస్ విత్ హ్యూమన్ బీయింగ్.
మనుషులతో సమాధానము, దేవునితో సమాధానము ఇమ్మీడియట్గా అప్లై అవుతుంది. హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారికి వెంటనే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం, యేసుక్రీస్తునందు శత్రువులతో సమాధానం, మనుషులందరితో సమాధానం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన రక్షించబడిన వ్యక్తి మనుషులెవ్వరికి శత్రువు కాడు. ఒక్క దేవుని శత్రువైన అపవాదికి తప్ప భూమి మీద ఉన్న ఏ మానవుడు రక్షించబడిన వ్యక్తికి ఎన్నటికీ శత్రువు కాడు. ఎందుకంటే వారు తన పట్ల చేసిన, తాను వారి పట్ల చేసిన పాపములకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో వెలచెల్లించాడు. మన పాపములు క్షమించబడినవి కనుక మన పట్ల పాపము చేసిన వారిని కూడా మనం క్షమించగలుగుతాం. ఎందుకంటే ఉచితంగా పాప క్షమాపణ పొందాము, ఉచితంగా పాపాన్ని క్షమించాలి. పాపం చేసిన వారిని మనం క్షమించాలి. మన పాపములకు మనం పరిహారం ఉచితంగా పొందాం కాబట్టి పరిహారం ఉచితంగా పొందిన మనం మరొకరిపై అభియోగం మోపకుండా వారిని క్షమించగలగాలి. అందుకే ఇది గొప్ప రక్షణ అవుతుంది. అంతేకాదు భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా రక్షించబడిన వ్యక్తికి వాగ్దానాల రూపంలో అనుగ్రహించబడ్డాయి. ఇది మనం చాలా తేటగా చూడగలుగుతాము. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో ప్రధానంగా ఆరోగ్యము మరియు ఐశ్వర్యము ఇవి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా వాగ్దానాలుగా ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తు శిలువలో పొందిన ప్రతి గాయం వల్ల మన యొక్క ప్రతి అనారోగ్యం స్వస్థపరచబడుతుంది. యేసుక్రీస్తు నందు మనకు శారీరక స్వస్థత వాగ్దానం చేయబడింది. కనుక గాడ్ కెన్ హీల్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్, ఇల్ హెల్త్ in the name of Jesus. It is promised to all believers. Still today this promise is applying. ఇవాళకి కూడా ఈ వాగ్దానం మనకు అప్లై అవుతుంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణ. నేను వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పను, వైద్యులను కూడా దేవుడే ఇచ్చాడు. బట్ ద హీలింగ్, స్వస్థత యేసుక్రీస్తు ప్రభువునందరి విశ్వాసం ద్వారా ఉంది. యాకోబు పత్రిక 5:17 పెద్దలను పిలువనంపించి నూనె రాసి ప్రార్థించండి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని అన్నాడు. కనుక రోగిని స్వస్థపరిచేటువంటి శక్తి యేసుక్రీస్తుకు ఉంది. ఆయన నామమునందు మనకున్న విశ్వాసాన్ని బట్టి మన యొక్క రోగములను వహించిన ఆయన ద్వారా మనం రోగ విముక్తులు అవుతాము. ఒక యేసుక్రీస్తు ప్రభువును నమ్మించి ఆయన మతంలో చేర్చడానికి స్వస్థత జరుగుతుంది కనుక నీవు రావాలి అనే పిలుపు రాంగ్ కాలింగ్, తప్పుడు పిలుపు. అది నాట్ టు రిసీవ్ యువర్ హీలింగ్ బట్ టు రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద సిన్స్ యు ఆర్ ఇన్వైటెడ్. నిన్ను ఆహ్వానించింది ఎందుకంటే నీవు స్వస్థత పొందటం ద్వారా యేసుని తెలుసుకోవటానికి కాదు, రక్షణ పొందడం ద్వారా యేసుని తెలుసుకుని తద్వారా స్వస్థత అనుభవించినట్లుగా అది దేవుని యొక్క ఆర్డర్, చిత్తము, క్రమము అయి ఉన్నది. కనుక కేవలం స్వస్థత కొరకు, కేవలం భౌతిక రెమెడీస్ కొరకు, భౌతికపరమైన పరిష్కారాల కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన సందర్భాల్లో వారు పొందేదేమీ లేదు. కనుక ఈ గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, ఈ గొప్ప రక్షణ, భౌతిక శరీర ఆరోగ్య రక్షణ, ఈ గొప్ప రక్షణ సామాజిక పరమైనటువంటి అన్ని విషయాల్లో గొప్ప మార్పును తీసుకొని వస్తుంది. మనకు మన అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి అనేక ఆటంకాలు ఉంటాయి సమాజంలో. నేనున్నాను, నాకు మాట్లాడటం చేత కాదు. 50 సంవత్సరాలు వచ్చే 30 ఏళ్ల సేవ ఉంది, అయినా నా మాటకు చాలా 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 ఆటంకాలు నా లైఫ్కే వచ్చాయి. బట్ గాడ్ కెన్ హీల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మై
వీక్నెస్ ఆఫ్ యూజింగ్ వర్డ్. నేను మాట్లాడటంలో కలిగినటువంటి బలహీనత వల్ల వచ్చే ప్రతి పరిస్థితిని కూడా వెన్ ఐ ప్రే టు గాడ్, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను, అప్పుడు దేవుడు ఆ పరిస్థితులను తీసేస్తున్నాడు. కనుక ప్రతి ఆటంకం మన అవిధేయతను బట్టి వస్తుంది, మన అతిక్రమాన్ని బట్టి వస్తుంది, మన బలహీనతను బట్టి వస్తుంది. కొన్ని ఆటంకాలు ఆయన్ని కనుగొనందున వస్తాయి. వాటన్నింటినీ కూడా ప్రభువుకు సమర్పించినప్పుడు ప్రభువు వాటిల్లో గొప్ప కార్యం చేసి మనలను ఆయన పక్షంగా నిలవబెడతారు. ఇది రక్షణలో ఉన్న గొప్ప భాగ్యం. తర్వాత నేను 4 విషయాలు చెబుతున్నాను. 1, ఆత్మకు సంబంధించిన నిత్య నరకాగ్నికి వెళ్లాల్సిన పని లేకుండా, తీర్పు దినాన తీర్పులో నిలుచుని శిక్ష పొందకోకుండా తప్పించేదే ఈ గొప్ప రక్షణ. భౌతిక సంబంధమైన ఆరోగ్యాన్ని యేసుక్రీస్తు నామమునందు మనకు అనుగ్రహించేది ఈ గొప్ప రక్షణ. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి కలిగిన అనారోగ్యంలో గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశం ఉన్నప్పుడు అక్కడ కృపచేత దానిని సహించు, భరించు భాగ్యము, ధైర్యము, శక్తి, విశ్వాసము ప్రభువేస్తారు. ప్రభువు యొక్క నామ మహిమ కొరకు ఆ వ్యాధి నీకు అనుగ్రహించబడితే ఆయన మహిమార్థం అనుగ్రహించబడిన వ్యాధిని భరించడానికి కృపచేత కాంపెన్సేట్ చేస్తాడు. అదే ఈ రక్షణలో ఉన్న గొప్పదనం. యూ వోంట్ ఫీల్ ఎనీ డే అబౌట్ దట్ కైండ్ ఆఫ్ డిసీజ్ యాజ్ ద పనిష్మెంట్, యాజ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ సిన్. నీ పాపం మూలంగా కలిగిన కారణంగా కలిగిన వ్యాధిగా కానీ, నీ అవిధేయత వల్ల కలిగిన వ్యాధిగా కానీ నువ్వు దాన్ని భావించవు. కానీ దేవుడు నిన్ను సరిచేయటకి ఇచ్చిన ఒక శిక్షణా మార్గంగా దాన్ని ఎంచుకోగలుగుతాం. అది రక్షణలో గొప్పతనం. ఒక విశ్వాసి, ఒక పాస్టర్ గారు, ఒక బిషప్ గారికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హిజ్ సిన్, ఇట్స్ బికాస్ ఆఫ్ టు గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని మహిమపరచడానికి ఆ వ్యాధి అనుగ్రహించబడింది అనేటువంటి కృపా నమ్మకం మనలో కలిగిస్తాడు దేవుడు. నబీల్ ఖురేషి అనేటువంటి ఒక పాకిస్తానీ ఒక మిషనరీ అమెరికాలో పుట్టి పెరిగాడు. పాకిస్తానీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉగాండా నుంచి వచ్చిన ముస్లిం మిషనరీస్. 33వ ఏట అతను క్యాన్సర్కి గురయ్యాడు. ఆయన ఇంటెస్టెన్షియల్ క్యాన్సర్, పేగుల్లో క్యాన్సర్ వచ్చింది. అలాగే ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటించాడు. ప్రతి చోట ఆయన చెప్పింది ఒక్కటే, ఈ వ్యాధి ప్రభువుకు నన్ను సమీపస్తుని చేస్తోంది. ఇట్స్ నాట్ ఎ సడన్ డెత్, ఇట్ ఈస్ ద అలార్మ్, అండ్ మై డెత్ ఈజ్ నోయింగ్. నా మరణం నాకు తెలిసి దేవుడు ఇచ్చాడు. నేను ఇంకెంతకాలం జీవిస్తాను, నేను ఎంత శక్తిని నేను దేవుని కొరకు వాడగలుగుతాను, ఎంత బలముతో నా దేవుని సేవించగలుగుతాను, అంతకాలం నేను దేవుని సేవిస్తాను అన్నాడు. అతను డెత్ బెడ్ మీద నుంచి కూడా అతను సువార్త అందించాడు. సహోదరుడా, సహోదరి, కాబట్టి విశ్వాసికి అనారోగ్యం రాదనే వాగ్దానం దేవుడు చేయలేదు. విశ్వాసికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అనారోగ్యమును మాన్పుటకు దేవుడు శక్తి కలిగిన వాడు. ఆ అనారోగ్యమును భరించుటకు, కృప ద్వారా సాధనంగా ఉంచుటకు ఆయన శక్తివంతుడు. దట్ ఈస్ ద వండర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ బిలీవర్. అది బాడీలీ హీలింగ్. ఆ తర్వాత సామాజికమైనటువంటి పరిస్థితులు. సమాజంలో మనం ఆశీర్వదించబడిన వారుగా ఉండాలనేది దేవుడు మన పక్షంగా కోరుతున్నాడు. ధనవంతుడిగా ఉండటం, అలాగే పేదవానిగా ఉండటం, ఈ రెండింటి యందు కూడా క్రైస్తవుడు అవగాహన కలిగి ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా వినండి, చెబుతాను. బైబిల్ గ్రంథంలో అబ్రహాము మిక్కిలి ధనవంతుడు అని రాయబడింది. ఇస్సాకు మిక్కిలి ధనవంతుడిగా వ్రాయబడింది. యాకోబు ధనవంతుడిగా వ్రాయబడింది. యోబు ధనవంతుడిగా వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో అనేక మంది ధనవంతుల గురించి రాశాడు. అట్ ద సేమ్ టైం అనేక మంది పేదవారి గురించి రాశాడు. యేసుక్రీస్తు ప్రభు తల్లి పేదవాడే, యోసేపు పేదవాడే. కనుక పేద గొప్ప అనే తారతమ్యాల యొక్క వ్యత్యాసము రక్షించబడిన వ్యక్తి స్పష్టంగా భిన్నంగా, లోకానికి భిన్నంగా గ్రహించగలుగుతాడు. లోకములో ధనవంతుడు, లోకములో పేదవాడు అంటే, ధనవంతుడు అంటే ఒక గ్రేస్ అని,
పేదవాడంటే ఒక కర్స్ అని భావన లోకంలో ఉంది. ఐ డోంట్ వాంట్ టు డై యాజ్ ఎ పూర్ మ్యాన్ అని చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. బట్ పూర్ అండ్ ద రిచ్ బోత్ మస్ట్ గ్లోరిఫై గాడ్. నేను పేదవాడిగా ఉన్న దేవునికే మహిమ, నేను ధనవంతుడిగా ఉన్న దేవునికే మహిమ. ప్రపంచంలో ఆండ్రూ కార్నెగీ 1746లో పుట్టాడు. ఆయన అమెరికా దేశంలో వెల్తీయెస్ట్ మ్యాన్ ఆన్ ద గ్లోబ్. ఆయన చరిత్ర మీరు చదివితే బైబిల్ని చదివి బైబిల్ నుంచి ప్రిన్సిపల్స్ తీసుకుని ఆయన ప్రపంచంలో ధనవంతుడయ్యాడు. ఆయన చెప్పింది ఏంటంటే, హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఐ ఎర్న్ మనీ అండ్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఐ గివ్ ఆల్ ద మనీ టు ద పూర్ అండ్ ద చారిటీ. ఫిలాంథ్రఫికల్ వర్క్కి ఇచ్చేశాడు. ఆయన మార్గాన్ అనేటువంటి ఆయనకి అమెరికాలో ఆ స్టీల్ కంపెనీ అమ్మేశాడు. 200 బిలియన్ల కోట్లు వచ్చాయి, 200 బిలియన్ క్రోర్స్ ఆ రోజుల్లో. దాన్ని 100% ఎడ్యుకేషన్కి, హెల్త్కి, పీపుల్ బెనిఫిట్ కోసం, ఉద్యోగాల కోసం, బ్రతుకుదెరుల కోసం అమ్మేశాడు, ఇచ్చేశాడు మొత్తం. 100% హీ గేవ్ ఎవ్రీథింగ్. హీ గేవ్ 100%. He earned for God and he spent all the money in the name of God. Simple. అది దేవుడు ధనవంతుని చేయటం అంటే. కానీ రిచ్నెస్ ఇన్ యువర్ హార్ట్ ఫస్ట్. ధనవంతుడు అనేది నీ హృదయానికి చెందినటువంటిది. ధనవంతుడు అంటే ఎవరు తెలుసు? రిచ్ డోనర్ ఈజ్ ద రియల్ రిచ్ మ్యాన్. రిచ్ డోనర్ ఈజ్ ద రియల్ రిచ్ మ్యాన్. అందుకే యేసుక్రీస్తు ప్రభు మందిరములో పళ్ళెం దగ్గర, చందా పళ్ళెం దగ్గర, కానుకల పళ్ళెం దగ్గర నిలబడినప్పుడు 2 కాసులు తెచ్చిన పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది. విత్ రిచ్ హార్ట్. షీ మే బి పూర్ బట్ షీ హ్యాడ్ ఎ గ్రేట్ రిచ్ హార్ట్. 100% డొనేషన్. చాలా రిచ్ పీపుల్ వచ్చారు, వాళ్ళకున్న ధనంలో 1%, 10%, 20%, 30%, 50% అలా ఇచ్చేటారు. బట్ దిస్ ఓల్డ్ లేడీ, ఈ వృద్ధురాలు, విధవరాలు, విడోవా, పేద విధవరాలు, భౌతికంగా చాలా పేద ఆవిడ, తనకున్నదంతా కూడా జీవనమంతా వేసెను. సో రిచ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో రిచ్నెస్ అనేది హృదయానికి చెందినటువంటిది. మీకు విషయం తెలుసా? ఎన్ని కోట్లున్నవాడైనా భిక్షగాడు ఉంటాడు ఒక్కొక్కడు. నాకు తెలిసి ఒక ఆయన చాలా కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ ఆయన సరిగా భుజించడం, అనుభవించడం, ఆఖరికి సెల్ ఫోన్లో కూడా డబ్బులు వేసుకోడు. ఏమిటి అతనుకున్న ధనం యొక్క ప్రాధాన్యత, గొప్పతనం ఏమిటి? అతడు పేదవాడు, అతడు ఎవరికి ఒక్క పైసా ఇవ్వలేడు. ఒక పేదవాడు ఉంటాడు, తనకున్న సమస్తాన్ని కష్టపడి కూడా ఇంకా ఇస్తూ ఉంటాడు. సో రిచ్ అండ్ పూర్ బిలాంగ్స్ టు ద మైండ్ సెట్ అండ్ ఇట్స్ ద స్టేట్ ఆఫ్ ద హార్ట్. అంతేగాని బాగా డబ్బులున్న వాళ్ళందరూ ధనవంతులని అనుకోవద్దు. అమెరికా దేశంలో ఇవాళ అమెరికా దేశం ప్రపంచంలో ఉన్నతంగా ఉంటానికి కారణం ఏంటో తెలుసా? గ్రేట్ గివింగ్ హార్ట్. మహోన్నతమైన ఇచ్చే గుణం కలిగి ఉన్నారు వాళ్ళు. జుకర్బర్గ్ 3 lakhs crores of rupees ఇచ్చేశాడు. ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో అతి గొప్ప ధనవంతుడైన బిల్ గేట్స్ కూడా ఆయన చెబుతోంది ఏంటంటే, ఎర్న్ చేసిందంతా కూడా పేదలకు పంచాలి. వారెన్ బఫెట్ ప్రపంచంలో 3వ గొప్పవాడు ఇవాళ, అతను కూడా అదే చెబుతున్నాడు. మరి మన దేశంలోని అంబానీ కానీ, నవీన్ మిట్టల్ కానీ, వాళ్ళు బెస్ట్ 10లో ఉన్నారు. వాళ్ళు ఎంత శాతం ప్రపంచంలో తన ధనాన్ని ఇండియాకి ఉపయోగాలు చేస్తున్నారు? ఎక్కడైనా సరే మీరు చూడండి, పలానా అంబానీస్ కంపెనీ, పలానా టాటా కంపెనీ, పలానా లైలాండ్ కంపెనీ, అట్లా కంపెనీస్ కనపడతాయి. నవీన్ మిట్టల్ కంపెనీ, చాలా కంపెనీస్ కనపడతాయి. ఎక్కడైనా పలానా స్కూల్, పలానా అంబానీ స్కూల్, అంబానీ హాస్పిటల్,
అంబానీ హార్ట్ కేర్, అంబానీ ట్రామా కేర్ ఎక్కడ కనపడతాయి మనకి? నో మ్యాన్. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? క్రైస్ట్ మేడ్ ద డిఫరెన్స్. క్రీస్తు ఆ వ్యత్యాసం కారణం. కాబట్టి సామాజికంగా మనం ధనవంతులమా పేదవారమా, ఈ రెండింటిలో కూడా ఆనందించేటువంటి భాగ్యం దేవుడు మనకిస్తాడు. నాకు 50 సంవత్సరాలు. ఇవాళ నా బ్యాంక్ అకౌంట్స్ అన్నింటిలో మీరు చూస్తే ₹1 ఎక్కడ ఉండదు. ఆల్ ఎంప్టీ హ్యాండ్స్. 50 సంవత్సరాలు నా దగ్గర పైసా లేదు. సో పూర్. కానీ నా మిషన్ మీరు లెక్క పెట్టుకుంటూ పోతే 30 సంవత్సరాల్లో నేను చేసిన కార్యక్రమాలన్నిటికీ మీరు రేటు కనుక కట్టుకుంటూ పోతే లక్షలలో కోట్ల రూపాయలు నేను సేవ చేశాను. వచ్చిన ప్రతి పైసా సేవలో వ్యయమైపోవటం నేను చూడగలిగాను. కనుక నేను మనవి చేస్తున్నాను, సిబిల్ రేట్ అనేది కూడా నాకు లేదు ఇవాళ. నో బ్యాంకింగ్ సెక్టర్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ మీ ద లోన్. నా పేరు లోన్ ఇవ్వరు. ఎందుకంటే నేను ఆర్థికంగా చితికిపోయిన వాడికి కనపడతాను సమాజంలో. కాబట్టి రిచ్నెస్ అనేది హృదయానికి చెందినటువంటిది, భౌతిక పరిస్థితికి చెందినటువంటిది కాదు. కాబట్టి క్రైస్తవుడు ధనవంతుడే. క్రైస్తవుడు ఏమీ లేని ధనవంతుడు. అన్నీ ఉన్నా ఏమీ లేనివాడుగా ఉండగలిగిన ధనవంతుడే ఉంటాడు. క్రైస్తవుడు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్న ధనవంతుడికి ఉంటాడు. అన్నీ ఉన్న ఏమీ లేని దీనుడిగా కూడా క్రైస్తవుడు అక్కడే ఉండగలుగుతాడు. ఇంకెవరు ఉండలేరు. ఇంకా ఎవరు ఉండలేరు. బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు టైంలో విజిట్ చేశారు. ఆ సమయంలో మనం ఆయనకి ఒక కార్ లైసెన్స్ ఇచ్చాం. ఎంత ఈజీగా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ అనుకోలేదు అన్నాడు. అది మందలింప లేకపోతే ఆనందమా మనమే అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూర్చున్న గదిలో ఏసీ కొంచెం ఎక్కువైతే ఆయన తను స్వయంగా రిమోట్ కంట్రోల్ తీసుకుని ఆ ఏసీని ఆపరేట్ చేసి తగ్గించుకున్నాడు. అదే మనం అనుకోండి, ఒక బెల్లు కొట్టి వాడిని వచ్చి చేయమంటాం. కాబట్టి అంత ధనవంతుడైండు కూడా ఎంతో తగ్గించుకుంటాడు. మీరు ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు, ఎంతో టాప్ రిచ్ పీపుల్, వెరీ ఆర్డినరీ పీపుల్ కంటే ఆర్డినరీగా తమను తాము చేయటం చూస్తాం. వారెన్ బఫెట్ ఒక రోజున ఒక విలేకరుతో మాట్లాడితే, సెల్ఫ్ డ్రైవ్ 86 years ఓల్డ్ మ్యాన్ సెల్ఫ్ డ్రైవ్లో కామన్ రెస్టారెంట్స్లో నిలబడి బ్రేక్ఫాస్ట్ చేత్తో తెచ్చుకొని తినే చోట ప్రపంచంలో 3వ ధనవంతుడు ఆయన. ఆ విలేకరుతో వెళ్ళి అన్ని మామూలు రెస్టారెంట్స్ రోడ్ల మీద నిలబడి ఆ చిన్న చిన్న మెక్డొనాల్డ్స్ దగ్గర ఆగి తను ఒక ప్లేటు, ఆ విలేకరు యొక్క ప్లేట్ కూడా ఆయనే తీసుకొచ్చి ఇచ్చి అక్కడ ఆయన ఇంటర్వ్యూ చేశాడు. నేను ఒక క్రైస్తవుడిగా ఆయన్ని చెప్పటం గురించి కాదు, నేను మనసుని గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవుడు రక్షించబడిన వాడికి కలిగేటువంటి ఆధిక్యత ఈ గొప్ప రక్షణ వల్ల కలుగుతుంది. ఇది యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం వల్ల ఈ క్రొత్త స్వభావం ఆయన యందు నమ్మకం ఉంచిన వారిలోకి వచ్చేస్తుంది. కాబట్టి సమాజంలో మనం ఏ విధంగా ఉంటాం? నాకు 50 సంవత్సరాలు, నేను వివాహమే నాకు 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో నేను, నా భార్య, నా కుటుంబం ఏ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మేము ఉన్నామో ఆ ప్రాంతాల్లో దేవుడు మమ్మల్ని తలగా వెరీ వెరీ విత్ ఇన్ షార్ట్ టైం ఆయన చేయటం మేము చూసాం. తలగా చేయటం చూసాం. నా వివాహమైన మొదటి రోజు నుండి ఇవాళ వరకు నేను మనవి చేస్తున్నాను, ఏ స్థలాల్లో మేము ఉన్నా కూడా, మేమెంత అల్పులమైనా కూడా ఆ ఉన్న స్థలాల్లో మమ్మల్ని ఘనంగా ఉంచాడు. నేను మీకు గతంలో సాక్ష్యంగా చెప్పాను, నేను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపి లయన్స్ క్లబ్లో ఉన్నాను. బెస్ట్ లైన్ ఇన్ ఇండియా, బెస్ట్ లయన్స్ క్లబ్ ఇన్ ఇండియా. వేర్ ఎవర్ వీ ఆర్, గాడ్ అప్లిఫ్టెడ్ us. అలాగే నేను మీడియాలోకి వెళ్ళాను. మీడియాలో దేవుడు నన్ను ప్రపంచంలోకి వెళ్ళా
ఉత్తమ స్థానంలో ఉంచారు. అలాగే నేను సెమినార్స్కి వెళ్ళాను. సెమినార్ టీచింగ్ హగా ఇన్స్టిట్యూట్లో హైయెస్ట్ యావరేజ్ 99.36 యావరేజ్. ఇప్పటి వరకు చరిత్రలో ప్రపంచంలో ఏ ఫ్యాకల్టీకి రిజిస్టర్ కాంది నా పేరిట రిజిస్టర్ అయి ఉంది. కాబట్టి ఈ విధంగా దేవుని కలిగినటువంటి వ్యక్తులు, రక్షించబడినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక రక్షణ, భౌతికమైన ఆరోగ్యము, భౌతికమైనటువంటి ఆనందము, ఆ విధంగానే సామాజిక పరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యము కలిగి ఉంటారు. 3 విషయాలు నేను చెప్పాను సమాజపరంగా. 4వది వితినాస్, మనలో మనము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనలో మనము ఆనందము కలిగిన వారంగా జీవించగలుగుతాం, సంతోషం కలిగిన వారంగా జీవించగలుగుతాం. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను ఈ గొప్ప రక్షణ పొందినటువంటి మనం ఈ లోకం అశాశ్వతమైనదని, తాత్కాలికమైనదని, ఈ లోకంలో నివసిస్తున్నటువంటి మనం ఈ లోక సంబంధం కాదని, ఈ లోకంలో మనకు నిలువరమైన పట్టణం లేదని, ఇది టెంపరరీ డ్వెల్లింగ్ ప్లేస్ అని, ఇక్కడ నివసించే కాలం అంతా యాత్రికులంగా, పరదేశులంగా జీవించగలుగుతాం. లోకంలో నివసిస్తున్న వారికి, ప్రభువుని కలిగి నివసిస్తున్న వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మా నిత్య జీవం పైనే మా కాన్సన్ట్రేషన్ తప్ప ఈ లోకం పైన కాదు. ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏమి ధరించుదమా అనే ఆలోచన అవసరం లేదు. నేను ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద క్రైస్తవుల కొరకు ఏవైనా ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ ఆర్ బుక్స్ ప్లాన్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు నాకు యోబు గ్రంథంలోని ఒక మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన. తల్లి గర్భం నుంచి ఒంటరిగా వచ్చాం, వెళ్ళిపోయేటప్పుడు ఒంటరికి వెళ్ళిపోతాం. ఏమి తీసుకెళ్ళాం, ఏమి తీసుకురాలేదు. ఏది ఇవ్వబడినా దేవుడు ఇచ్చినదే, ఏది తీసివేయబడినా దేవుడు తీసివేసినదే. కనుక ఇచ్చిన స్తోత్రం, తీసివేసిన స్తోత్రం. ఇచ్చినది ఉద్దేశం కొరకు, తీయబడినది ఉద్దేశం కొరకే. కనుక భూమి మీద మనం స్థిరంగా నిలబడిపోయి చేసేదేమి లేదు. కాబట్టి మన జీవితం ద్వారా ఆయనకు మహిమ రావటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి యెహోవా ఇచ్చిన వాట్ ఎవర్ ద మనీ యూ రిసీవ్డ్, వాట్ ఎవర్ ద అథారిటీ యూ రిసీవ్డ్, వాట్ ఎవర్ ద పొజిషన్ యూ రిసీవ్డ్, వాట్ ఎవర్ ద మనీ, వాట్ ఎవర్ ద ఎసెట్ యూ రిసీవ్డ్, ఇట్స్ ఆల్ కమ్స్ ఫ్రమ్ గాడ్. వాట్ ఎవర్ యూ లూజ్, ఇట్ హ్యాస్ బిన్ టేకెన్ బై గాడ్. దేవుని చేత తీసివేయబడింది. కాబట్టి దేవుడు మనలను ఎలా ఉంచదలిచాడో అలా ఉంచబడుటకు ఆనందంతో జీవించగలిగే జీవితం రక్షణ పొందిన జీవితం. ఈ రక్షణ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అన్ని విధాలా కూడా ఒక సంపూర్ణమైన వ్యక్తిగా మనం జీవించగలుగుతాం. ఇది ప్రభువు బోధించడం చేత ఆరంభమైంది. దేవుడు తన అద్భుత క్రియల చేత దీన్ని స్థిరపరిచాడు. స్టిల్ టుడే మన జీవితాల్లో అద్భుతములు, ఆశ్చర్యకరములు, సూచక క్రియలు ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన తన చిత్తానుసారంగా వాటిని మన జీవితంలో చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క వరములను దేవుడు మనకు విశ్వసించిన వారికి విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ చేత అనుగ్రహిస్తున్నాడు. ఒక సూపర్ నేచురల్ హెల్ప్ మనకు దొరుకుతుంది. ఈ లోకంలో వ్యక్తులకు లేని భాగ్యము, విశ్వాసం ఉంచిన వారికి దొరికేటువంటి భాగ్యము, ఎ గ్రేట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో నివాసం ఉంటాడు. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకు కంగారు పడాల్సింది లేదు. మన ప్రభు ఉన్నాడు. ప్రతి సమస్య మనకు భాగ్యంగా దేవుడు మార్చగలుగుతాడు. ప్రతి ఫెయిల్యూర్ని సక్సెస్కి ఒక మెట్టుగా మలచగలుగుతాడు. కానీ ఇన్ క్రైస్ట్ వీఆర్ ఫార్చునేట్. ఫార్చునేట్ అనే పదం బైబిల్లో లేదు. లోకానికి అర్థం కావటానికి వీఆర్ ఫార్చునేట్ అనే పదం వాడతాం. యేసుక్రీస్తుని కలిగి ఉండటం గొప్ప భాగ్యం. ఈ రక్షణలో మీరు భాగస్తులు కావాలి. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్, యూ ఆల్సో విల్ రిసీవ్ ద సేమ్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. మీరు యేసును అంగీకరిస్తే మీరు కూడా ఆత్మీయ రక్షణ పొందుతారు. మీరు కూడా దైవిక స్వస్థత పొందుతారు. మీరు కూడా మీ పరిస్థితుల్లో మార్పు చూస్తారు. భూమి మీద ఆనందంగా జీవిస్తారు, తృప్తిగా జీవిస్తారు,
ఒక ఉద్దేశం నెరవేర్చిన వారిగా జీవిస్తారు. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ గారు. వీరి జన్మ దినం సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రీమతి సుజాత ఇందుపల్లి గారు, ఇమాన్యుయల్ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్య ప్రసారం చేసిన శామ్యూల్ ఆనంద్ కుమార్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ దాసునికి ఇచ్చిన నూతన జన్మదినమును దయా కిరీటమును బట్టి కృతజ్ఞతలు. బిడ్డను ఆశీర్వదించి మీ కృపలో వర్ధల చేసి దీర్ఘాయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఉద్యోగములో ప్రభు మెళుకువ జ్ఞానము అనుగ్రహించి మేలు చేసి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.